స్టీల్ పాత్రలు వాడితే మంచిది, కానీ అల్యూమినియం పాత్రలను పక్కన పెట్టేయాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా కుక్కర్లలో అన్నం వార్చడం, అది రైస్ కుక్కర్కు ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని వారు హెచ్చరిస్తున్నారు. రైస్ కుక్కర్లో వండి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అతి చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి అంటూ డీలా పడిపోతున్నారు. రాగి సంకటి, రాగి జావ, జొన్న రొట్టెలు, కొర్రలతో టిఫిన్లు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అన్నం వండేంత సమయం లేదనుకుంటే ప్రెషర్ కుక్కర్ వాడండి, కానీ కరెంట్ కుక్కర్లో వండకపోవడం మంచిది. వీలైనంత వరకు ఎలక్ట్రిక్ కుక్కర్లను దూరంగా ఉంచడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కరెంటు ద్వారా ఉడికిన ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేసినట్లే. ఇందుకు రైస్ కుక్కర్లలోని టాక్సిన్ మెటల్ కారణమని పరిశోధనలో తేలింది. ఇందులో అన్నం ఉడికించడం ద్వారా అందులోని పోషకాలు కనుమరుగైపోతున్నాయని, అవి కూడా నాన్ స్టిక్ కోటింగ్ గల రైస్ కుక్కర్లను అసలు వాడకూడదట. ఎందుకంటే నాన్ స్టిక్ వస్తువుల్లో ప్రమాదకరమైన కెమికల్స్ వండేటప్పుడు విడుదలవుతాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. అందుచేత మట్టి పాత్రలు లేదంటే స్టీల్ పాత్రలో అన్నం ఉడికించుకొని తీసుకోవడం ఎంతో మేలు. సాధ్యమైనంత వరకు రైస్ కుక్కర్లో వాడకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.